సో ఇప్పుడు గాంధీ భవన్ దగ్గరికి అయితే నవీన్ యాదవ్ గారు రావడం జరిగింది. సో ఆయనతో మాట్లాడి అసలు ఏం జరుగుతుంది, ఏం చర్యలు తీసుకోబోతున్నారు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం నమస్తే అమ్మ. సార్. మీనాక్షి నటరాజన్ గారి నామినేషన్ అనేది రిజెక్ట్ చేయడం అనేది ఇది కరెక్ట్ పద్ధతి కాదు అని అంటున్నారు. 100% కాదమ్మా. మాకున్నటువంటి ఎలక్షన్ రూల్స్ ప్రొసీజర్ ప్రకారము ఇఫ్ ఎట్ ఆల్ ఎనీ అబ్జెక్షన్ వచ్చినా దే షుడ్ ఇష్యూ ఏ నోటీస్ టు ద కంటెస్టింగ్ క్యాండిడేట్ అండ్ వాళ్ళకి 24 hours టైం ఇవ్వాలి అడిషనల్ అఫిడవిట్ ఫైల్ చేసుకోవడానికి. అండ్ ఒకవేళ చూపించకపోయినా రిజెక్షన్ గ్రౌండ్ కాదు అది. బ్లాంక్ కాలమ్స్ ఉంటే రిజెక్షన్. బట్ ఆర్ఓ హ్యావ్ గాట్ డిస్క్రిషనరీ పవర్స్, తను ఏదైనా చేయగలుగుతారు. సో అతనికి ఏం ప్రెజర్స్ ఉండేనో రిజెక్ట్ చేయడం అనేది ఇట్ ఇస్ అగేన్స్ట్ రూల్స్. సో దానికి లీగల్ న్యాయ పోరాటం చేస్తున్నారు. బట్ ఇటువంటిది అది రాజ్యానికి విరుద్ధంగా చేసినటువంటి పని అది. భవిష్యత్తులో ఈరోజు మీనాక్షి నటరాజన్ మేడంకి జరిగినటువంటి అన్యాయాన్ని ప్రశ్నించడమే కాకుండా భవిష్యత్తులో ఇటువంటివి ఏది జరుగుతుందనడానికి కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం ఈరోజు నిరసన తెలియజేయడం. వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని అనేక రకాలుగా కూని చేసే ప్రయత్నం. ఇఫ్ యూ కెన్ సీ ఎస్ఆర్ని పెట్టి వివిధ రాష్ట్రాలు దాదాపు 12-13 రాష్ట్రాలలో 6 నుండి 7 కోట్ల ఓట్లని డిలీట్ చేయడం జరిగింది. ఈరోజు తెలంగాణలో కూడా జరుగుతుంది, ఇంకో రేపు వేరే రాష్ట్రాల్లో కూడా జరుగుతుంది. సో గ్రౌండ్ లెవెల్లో ప్రజలందరూ కూడా, ఇది కేవలం పార్టీల బాధ్యత కాదు, ప్రజలందరూ కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే ఆలోచనతో ప్రజలు ముందుకు రాగల. ఈ ఎస్ఆర్ విషయంలో కానీ ప్రతి ఒక్కరు ఓటు హక్కుని కాపాడుకోవాలని చెప్పి మీ మీడియా ద్వారా కోరుతూ, ఇటువంటి భవిష్యత్తులో మళ్ళీ రిపీట్ కాకుండా ప్రజలందరూ కూడా ఒకటి కావాలి. వాళ్ళు చేసిన ఈరోజు మీనాక్షి నటరాజన్ గారిని రిజెక్ట్ చేశారు. జార్ఖండ్లో ఉన్నటువంటి బీజేపీ అభ్యర్థి రిజెక్షన్ గ్రౌండ్ ఉన్నప్పటికీ కూడా తనని యాక్సెప్ట్ చేసినారు. సో ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అందరికి ఒకే పద్ధతి కానీ వాళ్ళు చేయలేరు. అదే అక్కడనేమో ఒక రకంగా చేసినారు, ఇక్కడ ఓ రకంగా చేసినారు. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. భవిష్యత్తులో బీజేపీకి మంచి బుద్ధి చెప్తారు. బట్ ప్రజలందరూ కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని తెలియదు.